మనలో చాలా మందికి ఏదైనా గొడవ లేదా వివాదం వచ్చిందంటే చాలు వెంటనే గుర్తొచ్చేది కోర్టు. కాని ప్రతి సమస్యకు కోర్టు మెట్లెక్కాల్సిందేనా? నిజానికి కోర్టు గదులకు ఆవల కూడా వివాదాల్ని సామరస్యంగా, వేగంగా పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అవేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కోర్టు, కేసు అనగానే చాలా మందికి మనసులో ఒక రకమైన భయం, ఆందోళన మొదలవుతుంది కదా. ఆ కోర్టు ఫీజులు, ఏళ్ల తరబడి సాగే వాయిదాలు, అస్సలర్థంగాని ఆ చట్టపరమైన జారిగిరి ప్రక్రియలు, ఇవన్నీ తలుచుకుంటేనే న్యాయం కోసం పోరాడాలన్న ఆలోచనకే నీరసం వచ్చేస్తుంది. కాని ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఒక ప్రత్యామ్నాయ మార్గముంది. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ సాంప్రదాయ కోర్టు పద్ధతుల్లో ఎదురయ్యే సవాళ్లేంటో ఒక్కసారి చూద్దాం. ఈ మార్గం ఎందుకు అంతమందికి అంత కష్టంగా అనిపిస్తుందో మనకప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, భారీగా ఉండే కోర్టు ఫీజులు, ఏళ్ల తరబడి సాగి విసుగొచ్చే కేసులు, సామాన్యులకు చిక్కుముడిలా అనిపించే చట్టాలు, వీటికి తోడు తప్పనిసరిగా ఓ లాయర్ను పెట్టుకోవాల్సిన అవసరం, ఇవన్నీ కలిపి న్యాయం పొందే ప్రక్రియను చాలామందికి అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. మరి ఈ సవాళ్లన్నింటికీ పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దానినే మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ లేదా సింపుల్గా ఏడీఆర్ అంటాం. అసలు ఈ ఏడీఆర్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఏడీఆర్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే కోర్టు బయట వివాదాలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక అధికారిక వ్యవస్థ అన్నమాట. ఇదేదో పెద్ద మనుషుల పంచాయతీలాంటిది కాదు, కోర్టుకు సమాంతరంగా పనిచేసే ఒక పక్కా నిర్మాణాత్మకమైన పద్ధతి. ఏడీఆర్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దాని సామర్థ్యం. రాబ్సన్ అనే ఒక నిపుణుడు చెప్పినట్టు సివిల్ వివాదాలను ఇది మరింత వేగంగా, మరింత చౌకగా, ఇంకా మరింత సమర్థవంతంగా పరిష్కరించగలదు. అందుకే ఏడీఆర్కు ఇంత ప్రాముఖ్యత వచ్చింది. సరే, ఇప్పుడు ఈ ఏడీఆర్ వ్యవస్థలో మనకు ఎలాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయో కొంచెం వివరంగా చూద్దాం. ఇందులో ప్రతి పద్ధతికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. ఏడీఆర్ను ఒకే ఒక్క దారిలా చూడొద్దు. ఇది ఒక టూల్ కిట్ లాంటిది. అంటే ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన సాధనం ఉపయోగపడుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన టూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ టూల్ కిట్లో మొదటిది ఆర్బిట్రేషన్, అంటే మధ్యవర్తిత్వం. ఈ పద్ధతిలో గొడవ పడుతున్న ఇరుపక్షాలు కలిసి ఒక తటస్థ వ్యక్తిని, అంటే ఒక అంపైర్ లాంటి ఆర్బిట్రేటర్ను ఎన్నుకుంటాయి. ఆ వ్యక్తి ఇద్దరి వాదనలు విని అవార్డ్ అనే ఒక ఫైనల్ డెసిషన్ ఇస్తారు. ఈ తీర్పు ఇద్దరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్బిట్రేషన్ ప్రాసెస్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ముందుగా పార్టీలు మధ్యవర్తిని నియమించుకుంటాయి. ఆ తర్వాత సాక్ష్యాలు, వాదనలతో కూడిన విచారణ జరుగుతుంది. చివరగా మధ్యవర్తి ఒక రాతపూర్వక అవార్డును ఇస్తారు. ఈ అవార్డుకు చట్టపరమైన గుర్తింపుంటుంది. అవసరమైతే కోర్టు ద్వారా కూడా దీన్ని అమలు చేయించవచ్చు. ఇక రెండో ముఖ్యమైన సాధనం కన్సిలియేషన్, అంటే రాజీ. ఇక్కడ కన్సిలియేటర్ అనే నిపుణుడుంటారు, కాని ఈయన జడ్జిలా తీర్పివ్వరు. ఒక సంధానకర్తలాగా వ్యవహరిస్తారు. ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి రావడానికి సహాయపడటమే ఆయన ముఖ్య ఉద్దేశం. మరి ఆర్బిట్రేషన్కి కన్సిలియేషన్కి మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్. కన్సిలియేషన్ లక్ష్యం ఒక ఒప్పందానికి రావటం, అదే ఆర్బిట్రేషన్ లక్ష్యం ఒక తీర్పు ఇవ్వటం. అందుకే కన్సిలియేషన్ ఫలితం ఒక సలహాలాంటిది. కాని ఆర్బిట్రేషన్ ఇచ్చే అవార్డు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. మరో ముఖ్యమైన విషయం, రాజీ ఒప్పందాన్ని మళ్లీ కోర్టులో సవాలు చేయలేరు. కాని ఆర్బిట్రేషన్ అవార్డును కొన్ని పరిమితులతో కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశముంటుంది. ఈ రెండే కాదండోయ్, ఈ ఏడీఆర్ టూల్కిట్లో లోక్ అదాలత్, పన్ను లేదా బీమా వంటి ప్రత్యేక రంగాల కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్లు, కుటుంబ సలహా కేంద్రాలు, చివరికి గ్రామ పంచాయతీలు కూడా భాగమే. ఇవన్నీ మన న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇప్పటివరకు ఏడీఆర్ అంటే ఏంటి, అందులో ఏ పద్ధతులున్నాయో చూశాంగదా. మరి ప్రతీదానికి ఉన్నట్టే దీనిలో కూడా కొన్ని మంచి చెడులుంటాయి. ఆ లాభనష్టాలు ఏంటో కూడా ఒకసారి తూకం వేసి చూద్దాం. ముందుగా ప్రయోజనాలేంటో చూస్తే, కోర్టు ఫీజులు లేకపోవడంతో ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. జాప్యం లేకుండా వేగంగా పరిష్కారం దొరుకుతుంది. ఇంకా క్లిష్టమైన చట్టాలు, రూల్స్ గొడవ ఉండదు. అయితే నాణానికి మరోవైపు కూడా చూడాలి కదా. ఇందులో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మధ్యవర్తులందరూ లీగల్ ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు.
ఒక్కోసారి పక్షపాతం చూపించే ప్రమాదం ఉంది, లేదా కొన్నిసార్లు ఇరుపక్షాలు మొండికేస్తే అంగీకరించకపోతే సమయం వృధా అవుతుంది. అంటే కొన్ని లోపాలు ఉన్నమాట నిజమే అయినా ఆధునిక సమాజంలో కోర్టులపై విపరీతమైన భారాన్ని తగ్గించడంలో, అదే సమయంలో ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేయడంలో ఈ ప్రత్యామ్నాయ మార్గాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో మన గొడవలు, వివాదాలు మరింత సంక్లిష్టంగా మారే కొద్దీ ఈరోజు మనం ప్రత్యామ్నాయం అని పిలుస్తున్న ఈ మార్గమే రేపటి రోజున న్యాయాన్ని పొందే ప్రధాన రహదారిగా మారుతుందేమో ఆలోచించాల్సిన విషయమే కదా.